హాయ్ స్టూడెంట్స్, ఈరోజు రియల్ నంబర్స్లో ఎక్సైజ్ 1.4 క్వశ్చన్ నెంబర్ 1 చూద్దాము. ఇది ఫస్ట్ పార్ట్. ప్రూవ్ 1/√2 ఇస్ ఇర్రేషనల్. ఓకే, ఈ ప్రూఫ్ చేసే కంటే ముందు మనం థియరం 1.6 గురించి తెలుసుకోవాలి. సో థియరం 1.6 ఏం చెప్తుందంటే, ఇఫ్ p డివైడ్స్ a స్క్వేర్ దెన్ p ఆల్సో డివైడ్స్ a. ఓకే, సో దీనికి ఒక ఎగ్జాంపుల్ చూడండి. If 5 divides 25, then 5 also divides 5. ఓకే, అంటే ఇప్పుడు 5 divides 25 అని మనం ఎప్పుడు చెప్తాము? when it is divided completely with 0 remainder. ఓకే, సో 0 రిమైండర్ వచ్చినప్పుడు 5 divides 25 అని చెప్తామన్నమాట. ఒకవేళ 5 divides 25 అయితే 5 ఆల్సో డివైడ్స్ 5 వన్ టైం పోతుంది కదా, అప్పుడు కూడా 0 రిమైండర్ వస్తుంది. ఓకే, సో అలాంటప్పుడు 25 వచ్చేసి ఏ స్క్వేర్గా తీసుకోండి. అందుకనే ఇప్పుడు ఇఫ్ p డివైడ్స్ ఏ స్క్వేర్ దెన్ p ఆల్సో డివైడ్స్ ఏ. సో ఇది థియరం 1.6. ఇది నేర్చుకుంటే మనకి ప్రూఫ్లో చాలా హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు ప్రూఫ్లోకి వద్దాము. ఇప్పుడు 1/√2 ఇస్ ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలంటే మనం ఒక అజంప్షన్ చేసుకోవాలి. ఆ అజంప్షన్ ఏంటంటే, అజ్యూమ్ 1/√2 ఇస్ రేషనల్. ఓకే, ఇది రేషనల్ అని ఫస్ట్ మనం ఒక అజంప్షన్ చేసుకోవాలన్నమాట. ఎందుకు ఇలాంటి అజంప్షన్ చేసుకోవాలంటే, మనం ప్రూఫ్ చేస్తూ ఉంటే ఒక పాయింట్లో ఏం అర్థమవుతుంది మనకి, 1/√2 రేషనల్ కాదని అర్థమవుతుంది. ఓకే, సో అప్పుడు మనం ఏం చెప్దాము, 1/√2 ఇస్ రేషనల్ కానప్పుడు 1/√2 ఇస్ ఇర్రేషనల్ అని అప్పుడు మనం ప్రూఫ్ని అలా ఎండ్ చేస్తామన్నమాట. అందుకనే ఇప్పుడు ముందుగానే మనం 1/√2 ఇస్ రేషనల్ అని అజ్యూమ్ చేసుకుంటున్నాం. ఓకే, సో 1/√2 రేషనల్ అయితే 1/√2 క్యాన్ బి రిటర్న్ యాజ్ p/q ఫామ్, అంటే a/b. p/q అని కూడా తీసుకోవచ్చు, కాకపోతే టెక్స్ట్ బుక్లో a/b తీసుకున్నారు కాబట్టి నేను a/b తీసుకుంటున్నాను. p/q ఫామ్లో దీన్ని రాయొచ్చు. ఓకే, సో అలాగే a, b ఆర్ కోప్రైమ్స్. ఓకే, సో ఇది చాలామందికి కన్ఫ్యూషన్, సో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాట్ ఆర్ కోప్రైమ్స్? ఓకే, కోప్రైమ్స్ అని ఏ అండ్ బిని ఎప్పుడు అంటాం మనము? ఓకే, ఎప్పుడంటే ఏకి బీకి 1 మాత్రమే కామన్ ఫ్యాక్టర్ అనమాట. అలా ఉంటే 1 మాత్రమే కామన్ ఫ్యాక్టర్ ఉంటే ఓకే మనం ఏ అండ్ బిని కోప్రైమ్స్ అంటాము. అంటే వేరే ఏ కామన్ ఫ్యాక్టర్ ఉండకూడదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 6/12. 6/12 కోప్రైమ్సా? కాదు, ఎందుకంటే అవి క్యాన్సిల్ అవుతాయి. ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి? 2 టేబుల్లో తీసుకుంటే 3/6 వస్తుంది. 2 కామన్ ఫ్యాక్టర్ అనమాట 6కి 12కి. మరి మనం ఏం చెప్పుకున్నాము, కోప్రైమ్స్ కాదు ఇవి, ఎందుకంటే 2 కూడా కామన్ ఫ్యాక్టర్, 1 కాకుండా 2 కూడా కామన్ ఫ్యాక్టర్ కాబట్టి 6 and 12 ఆర్ నాట్ కోప్రైమ్స్. పోనీ 3/6 వచ్చింది కదా, ఇవి కోప్రైమ్స్ అంటే ఇవి కూడా కాదు, ఎందుకంటే ఇవి కూడా క్యాన్సిల్ అవుతాయి. ఏ టేబుల్లో? 3 టేబుల్లో. సో 3 టేబుల్లో ఇవి క్యాన్సిల్ అవుతాయి కాబట్టి 3 and 6 కూడా కోప్రైమ్స్ కాదు. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2. ఇప్పుడు మనకి 1/2 వచ్చింది కదా, ఇవి కోప్రైమ్స్. ఎందుకు? ఇవి ఫర్దర్గా క్యాన్సిల్ అవ్వవు కాబట్టి 1/2కి 1 మాత్రమే కామన్ ఫ్యాక్టర్ ఇప్పుడు. ఓకే, మిగతా ఏ కామన్ ఫ్యాక్టర్ లేదనమాట 1కి 2కి. సో అలాంటి నెంబర్స్ని మనం కోప్రైమ్స్ అంటాం. ఓకే, అలాగే b ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. సో b ఎందుకు నాట్ ఈక్వల్ టు 0? ఎందుకంటే b 0 అయిపోతే ఆన్సర్ మొత్తం ఇన్ఫినిటీ అవుతుంది కాబట్టి b నాట్ ఈక్వల్ టు 0 కూడా మీరు రాసుకోండి. ఓకే, సో ఇప్పుడు దీన్ని క్రాస్ మల్టిప్లై చేయాలి. ఓకే, సో b ఈజ్ ఈక్వల్ టు √2 ఇంటూ a. ఓకే, స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్. ఓకే, సో b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు √2 ఇంటూ a టు ది హోల్ స్క్వేర్. సో ఇప్పుడు b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు √2 ఇంటూ √2 2a స్క్వేర్. ఓకే, ఇప్పుడు దీన్ని b స్క్వేర్ని అలాగే రాసుకుని 2ని పూర్తిగా కిందికి దించేయండి. దట్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్. b స్క్వేర్ బై 2 ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్. ఇప్పుడు మనకి థియరం 1.6 హెల్ప్ అవుతుంది. ఎలా అంటే, ఇఫ్ 2 డివైడ్స్ b స్క్వేర్ దెన్ 2 డివైడ్స్ b ఆల్సో. ఓకే, సో థియరం 1.6 ఏం చెప్తుంది? ఇఫ్ p డివైడ్స్ a స్క్వేర్, p డివైడ్స్ a ఆల్సో కదా. సో దాన్ని బట్టి ఇఫ్ 2 డివైడ్స్ b స్క్వేర్ దెన్ 2 డివైడ్స్ b ఆల్సో. ఓకే, సో దిస్ ఈస్ అకార్డింగ్ టు థియరం 1.6. సో థియరం 1.6 ప్రకారం మనం ఏం రాయొచ్చు? 2 డివైడ్స్ b. ఓకే, సో 2 డివైడ్స్ b అంటే b/2గా రాసుకోవచ్చు. ఓకే, సో b/2 చేసినప్పుడు మనకి ఏదో ఒక కోషెంట్ మిగులుతుంది కదా.
దాన్ని సి అనుకోండి. ఓకే, సో బి ఈజ్ ఈక్వల్ టు 2c. ఓకే, ఇప్పుడు దీన్ని మళ్ళీ స్క్వేర్ చేయాలి మనము. ఓకే, సో స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్. b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4c స్క్వేర్. ఓకే, ఇది ఫస్ట్ ఈక్వేషన్, ఇది సెకండ్ ఈక్వేషన్. ఓకే, సో ఫ్రమ్ 1 and 2 బీ స్క్వేర్, ఇక్కడ చూడండి బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2a స్క్వేర్, బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4c స్క్వేర్. బీ స్క్వేర్ కామన్గా ఉంది కాబట్టి ఈ రెండింటిని మనం ఈక్వేట్ చేయొచ్చు. ఓకే, 2a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4c స్క్వేర్. ఇది క్యాన్సిల్ అయ్యి a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2c స్క్వేర్ అవుతుంది. ఓకే, మళ్ళీ ఇప్పుడు a స్క్వేర్ని అలాగే ఉంచుకొని 2 కిందికి దించుకొని c స్క్వేర్ రాసుకోండి. ఇప్పుడు మళ్ళీ అదే థియరం 1.6 మనకి హెల్ప్ అవుతుంది. ఎలా? ఇఫ్ 2 divides if 2 divides a square, then 2 divides a also. ఓకే, ఇప్పుడు ఇలా మనం రాసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఇది థర్డ్ ఈక్వేషన్. ఓకే, సో ఫ్రమ్ 1 and 3. ఓకే, సో ఈక్వేషన్ 1 ఏంటి? b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2a స్క్వేర్. ఇది ఈక్వేషన్ 1. అండ్ ఈక్వేషన్ 3 ఏంటి? a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2c స్క్వేర్. ఓకే, ఇది ఈక్వేషన్ 3. సో ఈ రెండింటిని బట్టి మనం ఏం కన్క్లూడ్ చేయొచ్చు అంటే b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2a స్క్వేర్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 6 ఈజ్ ఈక్వల్ టు 3 into 2 తీసుకోండి. సో దీనికి మీనింగ్ ఏంటి? 3 and 2 ఆర్ ది ఫ్యాక్టర్స్ ఆఫ్ 6 అని అర్థం. ఓకే, సో 3 ఈజ్ అ ఫ్యాక్టర్ ఆఫ్ 6 అండ్ 2 ఈజ్ ఆల్సో అ ఫ్యాక్టర్ ఆఫ్ 6. అలాగే ఇది ప్రతి మల్టిప్లికేషన్కి కామనే. సో 12 ఈజ్ ఈక్వల్ టు 3 into 4 అని రాసినప్పుడు 3 and 4 ఆర్ ది ఫ్యాక్టర్స్ ఆఫ్ 12. మరి b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2a స్క్వేర్ రాసినప్పుడు దాని అర్థం ఏంటి? 2 ఈజ్ అ ఫ్యాక్టర్ ఆఫ్ b. అలాగే a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2c స్క్వేర్ అని రాసినప్పుడు 2 ఈజ్ అ ఫ్యాక్టర్ ఆఫ్ a. ఓకే, సో కానీ మనకి ఇప్పుడు ఏమొచ్చింది? 2 ఈజ్ అ ఫ్యాక్టర్ ఆఫ్ b అండ్ 2 ఈజ్ అ ఫ్యాక్టర్ ఆఫ్ a వచ్చింది. కానీ మనం a అండ్ bని కోప్రైమ్స్ అనుకున్నాం కదా. ఓకే, కోప్రైమ్స్ అంటే ఏంటి? 1 తప్ప వేరే కామన్ ఫ్యాక్టర్ ఉండకూడదు. కానీ మనకి 2 ఫ్యాక్టర్ వచ్చేసింది ఏకి బీకి కామన్గా. ఓకే, సో ఇది జరగకూడదు కదా. సో ఇదేంటంటే ఇది కాంట్రడిక్షన్. ఓకే, దిస్ ఈజ్ అ కాంట్రడిక్షన్. ఓకే, సో ఇలాంటి కాంట్రడిక్షన్ ఎందుకు వచ్చింది? మన అజంప్షన్ రాంగ్ అనమాట. మనం ఏమని అజ్యూమ్ చేసుకున్నాం? 1/√2 వచ్చేసి రేషనల్ అని అజ్యూమ్ చేసుకున్నాం. సో ఈ అజంప్షన్ రాంగ్. ఓకే, మరి ఏది కరెక్ట్? 1/√2 ఇస్ ఇర్రేషనల్ అనే స్టేట్మెంట్ కరెక్ట్. ఓకే, మరి రేషనల్ కానప్పుడు ఖచ్చితంగా ఇర్రేషనల్. ఓకే, సో ఇదే కదా మనం ప్రూవ్ చేయాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.